ఏం చేస్తున్నావు సౌజన్య? తాళి పెరిగిపోయిందండి, పేర్చుకుంటున్నాను. మరి మంచి రోజే కదా చూసుకున్నావా? మరి పంతులు గారిని అడిగాను. ఇవన్నీ శ్రావణ మాసమే కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజులే ఏ రోజైనా పేర్చుకోవచ్చు. కాకపోతే యాక్చువల్గా మంగళవారం, శుక్రవారం తప్ప ఏ రోజైనా పేర్చుకోవచ్చమ్మా. తాళి పెరిగింది అంటే వెంటనే పేర్చుకొని మీ హస్బెండ్తో మెడలో వేయించుకోండి. ఇప్పుడున్న ఆడపిల్లలకి తెలియదు కదా, వెంటనే వేసుకోవడం మంచిది, మీకు, మీ భర్తకి, మీ ఇంటిల్లిపాదికి మంచిది అని చెప్పారనమాట. మా తోటి కోడలు, మా అత్తగారు కానీ మా అమ్మ కానీ 16 రోజుల పండుగ అవుతుంది కదా పెళ్ళైన తర్వాత, అప్పుడు చెప్పారనమాట. ఎప్పుడైనా తాళి కనుక పెరిగిపోతే గనక ముందుగా మీ ఆయన చేత పసుపు తాడు మెడలో కట్టించుకున్న తర్వాత తాళిని తీసి అప్పుడు అన్నీ పేర్చుకోవాలి అని చెప్పారనమాట. ఇందులో ఉన్నటువంటి 9 రకాల పూసలు అంటే ముత్యం, పగడం, నల్ల పూసలు ఇవన్నీ కూడా నవగ్రహాలు మనకి అనుకూలంగా ఉండేటట్టుగా సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పారని చెప్తారనమాట. అంటే ఈ 9 రకాల పూసలను మనం తాళిలో పేర్చుకోవటం వల్ల నవగ్రహాల యొక్క వాటి యొక్క ఇన్ఫెక్ట్ అనేది మన మీద ఉంటుంది, మనకి మంచి జరుగుతుంది అని చెప్పారనమాట. అందుకనే ఎప్పుడు కూడా మా అమ్మ కూడా చెప్పింది, ఎప్పుడైనా ఇలా జరిగితే గనక తలస్నానం చేసుకొని మంచిగా శుచిగా ఉన్నటువంటి బట్టల్ని కట్టుకొని మీ ఆయన అంటే మోస్ట్లీ మీ ఆయన చేతే ఈ యొక్క తాళిని నీ మెడలో వేయించుకోమ్మా, మంచిది. ఒకవేళ మీ ఆయన కనుక అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉన్న పెద్ద ముత్తైదులు, అత్తగారు కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరి చేత వేయించుకో, నీకు నీవుగా వేసుకోకు అని చెప్పింది. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ యొక్క పసుపు తాడు, పాత పసుపు తాడు ఉంటుంది కదా, దీనిని కూడా పచ్చని చెట్టు ఎక్కడ పడితే అక్కడ వేసేయద్దు, పచ్చని చెట్టు మీద వేయమ్మా అని చెప్పారనమాట. ఎందుకు అలా చెప్పారా అన్నది ఇప్పుడు ఇలా చేసుకుంటే నాకు అర్థమవుతుంది. నా పెళ్లి రోజు జరిగినవన్నీ అంటే ఆ జ్ఞాపకాలన్నీ చిన్నగా గుర్తొస్తున్నాయి. మీరు ఇంతేనా?